హాయ్ ఫ్రెండ్స్, ఇంక ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అండి. ఉదయాన్నే వెదర్ చాలా బాగుంది, చాలా చల్లగా ఉందన్నమాట, వర్షం పడేలాగా. సో ఇంక ఇక్కడైతే నేను వంటగదిలోకి వచ్చేసి ఇడ్లీ పెడతా ఉన్నాను. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్, సో లంచ్ బాక్సులు లేవు, కానీ టిఫిన్ అయితే బాక్స్ ప్యాక్ చేయాలి. 7 o'clockకే వాళ్ళకి స్కూల్ అనమాట. సో ఇంక మా వారికి అయితే గ్రీన్ టీ ఇచ్చేసాను. ఏంటంటే మనం ఎప్పుడైనా ఇప్పుడు హాలిడేస్లో ఇంటికి చుట్టాలు అలా వస్తారు కదా, ఇడ్లీ పాత్ర మన దగ్గర చిన్నది ఉంది అనుకోండి, ఇడ్లీలు ఇలా ప్లేట్లో పెట్టి కనుక ఉడికించామనుకోండి, కేక్స్ లాగా కట్ చేసి ఇవ్వచ్చు. సో ఎక్కువ క్వాంటిటీ ఇడ్లీలు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇలాగా. సో ఆ తర్వాత ఇడ్లీలు స్టవ్ మీద పెట్టేశాను. ఇంక ఇక్కడైతే చాపర్లో టమాటా ఉల్లిపాయలు రెండు కలిపేసి చాప్ చేసేసుకున్నాను. అదైతే ఇంకా స్టవ్ మీద ఇండక్షన్ తెలుసు కదా, ఇప్పుడు అందరికీ ఫుల్ గ్యాస్ ప్రాబ్లం ఉందని నేను ఇండక్షన్ కూడా వాడుతున్నాను అనమాట. సో ఇంకా కడాయి పెట్టేసి అందులో టమాటా ఉల్లిపాయ అయితే వేసేసాను, కాలీఫ్లవర్ బంగాళదుంప కూర కోసం. ఆ తర్వాత ఇంక ఇక్కడేమో పిల్లలకి టిఫిన్ అయితే బాక్స్ పెడుతున్నాను. సో తాగడానికి ఏదైనా ఇద్దామని చెప్పేసి రాగి బూస్ట్ మిల్క్ అనమాట ఇది. సో అంటే పాలు బాగా మరిగించి అందులో ఒక 3 స్పూన్స్ రాగి పిండి కలిపి పాలల్లో మిక్స్ చేసేసాను. ఆ తర్వాత బూస్ట్ అయితే బూస్ట్, హార్లిక్స్ అయితే హార్లిక్స్, ఏదైనా మంచి ఫ్లేవర్ పౌడర్ అందులో మిక్స్ చేసేస్తే రాగి పాలు తాగారు అన్న ఇది పిల్లలకు ఉండదన్నమాట. సో అందులో నేను కొంచెం చల్లారిన తర్వాత అందులో సబ్జా గింజలు, అలాగే కటోరీ ఉంటుంది కదా బాదం గమ్ము, సో అదైతే నైటే నానబెట్టి పెట్టుకున్నాను. అది సమ్మర్లో అది తాగితే చలవ కాబట్టి అదైతే కలిపేసి పిల్లలకి మా వారికి చెరుకొక గ్లాస్ అయితే ఇచ్చేసాను. నేను కూడా గ్లాస్ తాగేసాను. ఆ తర్వాత టమాటా ఉల్లిపాయ అయితే బాగా మగ్గిపోయింది. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కాలీఫ్లవర్ బంగాళదుంప ముక్కలు వేసేసి మంచిగా ఇలా సిమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకున్నాను. ఆ తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసి పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా అన్నీ వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టేస్తే 10 minutesలో మనకి టమాటో కాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఇంకా యాక్చువల్గా ఇప్పుడు లంచ్ బాక్స్ లేదు, అది మధ్యాహ్నానికి. సో మా వారు మధ్యాహ్నం లంచ్కి వస్తారు, సో అప్పుడైతే దానికి బాక్స్ ఇవ్వాలన్నమాట. మళ్ళీ లేట్ అయిపోద్దని కర్రీ అయితే మార్నింగే చేసేస్తాను. మధ్యాహ్నం మాత్రం రైస్ వేడిగా వండి అప్పుడు బాక్స్ ఇస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇడ్లీలు చూసారు కదా ఎలా కట్ చేశానో, చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి చట్నీ వేసేసి కొంచెం కారపొడి కూడా వేసేసి పిల్లలకైతే బాక్స్ ఇచ్చేసాను, టిఫిన్ బాక్స్. మా వారికి కూడా ఒక గ్లాస్ ఇందాక చేసిన రాగి మిల్క్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇంక వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంక ఈ లోపల కూర కూడా అయిపోయింది. సో కర్రీ అయిపోయింది కదా, ఇంకొకసారి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేస్తే ఇంకా మధ్యాహ్నం తినే టైంకి రైస్ ఒక్కటే పెట్టేస్తాను అనమాట. సో ఇలాంటి వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.